శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. 10వ అధ్యాయం చివరి 4 శ్లోకాలు. 39, 40, 41 మరియు 42. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుఃసురాసురగణాః దేవాయ తస్మై నమః దేవాయ తస్మై నమః దేవాయ తస్మై నమః. అనుసరించండి. అత 10మోऽధ్యాయః విభూతియోగః. శ్రీభగవానువాచ యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తుద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టవ్యాః ఇదం కృత్స్నం ఏకాంశేణ స్థితో జగత్. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతియోగో నామ 10మోऽధ్యాయః. హరి ఓం హరి ఓం హరి ఓం. భగవద్గీత అధ్యాయంలో పారాయణం చేసే ముందు అందరూ గుర్తుపెట్టుకోవాలి, గీతా ధ్యాన శ్లోకాల్ని కంఠస్థం చేయడం. ఎంతమంది చేశారో లేదో నాకు తెలియదు. 700 శ్లోకాలు కంఠస్థం చేయాలి. అది వివేకానంద ఆర్డర్. వివేకానంద సుప్రీం జడ్జ్ కింద, చీఫ్ జస్టిస్ కింద ఆర్డర్ ఇచ్చి పెట్టారు. కఠోపనిషత్ కంఠస్థం చేయాలి. తాత్పర్య సహితం ఉంటే ఇంకా మంచిది. అప్పుడేమవుతుంది, మనస్సు స్ట్రైట్గా ఉంటుంది, లేదా వంకర్ టింకర్లా ఇలా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. శ్రీకృష్ణుడు అన్నాడు కదా, ఏ కారణం వల్ల యతో యతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం. ఎలా కట్టిపెట్టడం మనస్సుని? ఎక్కడ కట్టిపెడతారు? అంకురం వేయాలి. దేంట్లో అంకురం వేయాలి? యతో యతో నిశ్చరతి చంచలం అస్థిరం. సరే, తెలిసింది కదా అక్కడ ఉందని మనసు. అక్కడే అంటుకుపోయింది ఉంటుంది, అక్కడే మాయా ప్రపంచంలో మునిగి ఉందని తెలుసు కదా. తతస్తతో నియమ్యైతత్.
ఇదే ధ్యానం, అదే సాధన, అదే పారాయణ. తతస్తతో నియమ్యైత, డిసిప్లిన్. గుర్రాలు విచ్చలవిడిగా వెళుతూ ఉంటే ఆ సారథి, రథసారథి ఏం చేస్తాడు? అంకురం వేస్తాడు, గట్టిగా పట్టుకుంటాడు దాన్ని. మనస్సు అనే పగ్గాలతో ఇంద్రియాలని పట్టుకోవాలి. అది చేయాలంటే కొంచెం కష్టపడాలి, కంఠస్థం చేయాలి, మెమరైజ్ చేయాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ఆగకుండా వసుదేవసుతం అందరికీ తెలిసినట్లు పారాయణం పఠించారు. యం బ్రహ్మ వరుణేంద్ర రుద్రుడికి సౌండ్ తగ్గిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది నేను కొంచెం చెవు పిండాలి అని. ఎన్ని సంవత్సరాల యుగాల నుంచి వస్తుంది ఈ శ్లోకాలు. మనకు సమయం లేదు పాపం. చెప్పండి అందరికి మళ్ళా. యం బ్రహ్మ. ఇప్పుడు కొంచెం ఆక్సిజన్ వచ్చిందా? చూసారా? దేనికైనా మనకి చెవు పిండాలి, లేక చేయాలి. ఇదే మన అలాగే బలహీనం. వేరే ఇంకేం కారణం లేదు, బలహీనం. తమోగుణం అంటారు దాన్ని. వెంటనే వచ్చేయాలి అది. నిద్ర నుంచి లేపి చెప్పిది అంటే పిల్లలకి మనం ప్రశ్నలు అడిగినట్లు. యం బ్రహ్మ వరుణేంద్ర రుద్రమరుత స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగ పదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. దేవాయ తస్మై నమః. ఎంత సరళమైంది, కొన్ని గంభీరమైన తాత్పర్యం ఉన్న శ్లోకం ఇది. ధ్యానం చేసే ముందు, కూర్చునే ముందు, మీ ఉపాసన చేసే ముందు ఇది పఠించాలి. బికాజ్ దిస్ డైరెక్ట్ కమ్యూనికేషన్ విత్ మెడిటేషన్. ఇంకొక అద్భుతమైన శ్లోకం ఉంది. యో బ్రహ్మాణం విదదాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై. శ్వేతాశ్వతర ఉపనిషత్ శ్లోకం అది. స్వామి వివేకానంద ఆయన భక్తి యోగ ఉపన్యాసాల్లో ఫస్ట్ రచించారు ఆయన. అది పఠించమని చెప్పారు ఆయన. ఇక్కడ యం బ్రహ్మ అయితే యో బ్రహ్మ. అక్కడ యో బ్రహ్మాణం విదదాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం హ దేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. ముముక్షువైన నేను నీకు శరణు చేస్తున్నాను. శరణమహం ప్రపద్యే. భక్తి, శ్రద్ధ, శరణు. యో బ్రహ్మాణం విదదాతి పూర్వం. ఈ సృష్టి ఆది మూలంలోనే ఆయన అందించాడు బ్రహ్మదేవుడికి. అది కూడా మెమరైజ్ చేసి మనసులో పెట్టుకొని గుడిలో నమస్కారం చేస్తున్నప్పుడు, రామకృష్ణ నమస్కారం చేస్తున్నప్పుడు, మీ ఇంట్లో నమస్కారం చేస్తున్నప్పుడు, ఏ గుడికి వెళ్ళినా సరే నమస్కారం చేసి ఇది పఠించాలి. ఇది సిస్టమ్, ఒక సంప్రదాయం, ఒక మనసులో ఒక సైక్లిక్ మూమెంట్. లేకపోతే ఏదేదో మనసులో వస్తూ ఉంటుంది. సో ఈ శ్లోకాలన్నీ దయచేసి ఎవరు రెగ్యులర్గా ఉన్నారో, ఎవరు రెగ్యులర్గా లేరో అందరూ హైందవ ధర్మంలో ముఖ్యమైన కొన్ని శ్లోకాలను పఠించి మెమరైజ్ చేయాలి. టిప్స్లో ఉండాలి, ఫింగర్ టిప్స్. ఏమున్నాయి మందు ఏమిటి? భగవద్గీత తల్లి, పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం. కష్టమా అది? కంఠస్థం చేయడం 9 శ్లోకాలు. వచ్చే శనివారం పరీక్ష పెడతా, అప్పుడు ఎవరు రారేమో. భయంతో పరీక్ష పెడితే ఎందుకు స్వామి వయసులో పరీక్షలు? పిల్లలకు ఉంటే చాలు. మీరు పిల్లలే, నేను పిల్లోడినే. త్వమేవ మాత త్వమేవ పిత. రామకృష్ణ పరమహంస బిడ్డలం మనం అందరం. పరీక్ష పెట్టాల్సింది. వ్యాసమునికి, వ్యాస మహర్షికి మనం వందనం చేయాలి. ఎందుకు? వ్యాస మహర్షి లేకుండా మీరు లేరు, నేను లేను, భారత సంస్కృతి లేదు. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందా యతపత్ర నేత్ర ఏనత్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. అద్భుతమైన శ్రీధర స్వామి రచించిన శ్లోకాలు ఇవన్నీ. గీతా ధ్యాన శ్లోకం.
పాశ్చాత్య వాళ్ళంతా కంఠస్థం చేసి కాంపిటీషన్లో ప్రైజులు కొడుతున్నారు వాళ్ళు. ఇది మనకేంటంటే మందే కదా రేపు చూసుకుందాం, ఈ అలసత్వం వచ్చి మనస్సులో పాలిటిక్స్, రాజకీయాలు వెళ్ళిపోయింది. వసుదేవసుతం మనకి తెలిసినట్టు మూకం కరోతి వాచాలం పఠిస్తూ ఉంటాం. దాని మధ్యలో 2-3 శ్లోకాలు భగవద్గీత గురించే కదా ఇది సంప్రదాయం. భగవద్గీత అధ్యాయానికి వెళ్లే ముందు గీత ధ్యాన శ్లోకం పడి నమస్కారం చేసి అమ్మా 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 అంబత్వాం అనుసంధామి భగవద్గీతే భగవద్వేషిణి అమృతం. తర్వాత ఏమిటి? సర్వోపనిషదో గావు, సర్వ ఉపనిషత్తులు ఆవులు. దోగ్ధా గోపాలనందన, శ్రీకృష్ణుడు పితుకుతున్నాడు పాలని. అర్జునుడు పార్థో వత్స, ఆ వత్స ఉంటే ఆవు ఎక్కువ పాలు ప్రేమతో ఇస్తుంది, కంపిస్తుంది, అది ఎవరు ఉన్నారని పక్కన. పార్థోవత్స సుధీర్ భోక్త, మనమందరం సుధీర్ భోక్త, భక్తులం సాధకులం, అది తాగేవాళ్ళు పానీయం ప్రసాదం కింద. పార్థోవత్స సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్ వసుదేవసుతం. ఈ విధంగా శ్లోకాల ఒక గంభీర్యాన్ని, ఒక సరళతని, ఆ వైభవాన్ని మనం గుర్తించి, మనం పఠించి ఇంట్లో కూడా అలవాటు చేయించి, అప్పుడే అదొక భగవద్గీత విద్యార్థులుగా మనం ఒక ఇది ఉంటుంది, మనకి ఐడి కార్డు వస్తుంది మనందరికి. లేకుండా ఉంటే వచ్చాం, విన్నాం, పోయాం, ఆ విధంగా అయిపోతుంది. దయచేసి మీరు చేస్తారని విశ్వసిస్తున్నాను అనుకుంటూ ఈ భావాల్ని చివరి 3-4 శ్లోకాలు ముగిద్దాం. 38 ఏమన్నాడు స్వామి ఈశ్వరుడు? దండోదమయతామస్మి నీతిరస్మి జిగీషతాం. దండము అంటే దండనీతి, నీతిరస్మి జిగీషతాం, జయింపగోరే వారి నీతి, ఎథిక్స్. అలా ముఖ్యం పదాలు చూడండి. నీతి అంటే రాజనీతి. ఎక్కడ జయిస్తారు, ఎలాగ జయిస్తారు, ప్రోసెస్ ఏమిటి, ఆ రాజనీతి కూడా నేనే. కపటతనంలోనో అది కూడా ఉన్నాను, అయితే ఆ దారిలో నేను వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. రాజనీతి. తరువాత దండనీతి. జడ్జి గారు ఏమంటారు? అన్ని ఆర్గ్యుమెంట్స్ వింటారు, తరువాత ఇచ్చేది ఫైనల్ జడ్జ్మెంట్ దండనీతి. ఎవరైనా సరే దానికి అంత పవర్ ఉంటుంది. ఆ దండనీతి నేనే, రాజనీతి నేనే. మరొక ముఖ్య విభూతి ఏమిటి? మౌనం ఏవచ. మౌనం కూడా నేనే. వేదాంతంలో ఒక ఉదాహరణ ఇస్తారు మౌనం గురించి. ఒక శిష్యుడు వెళ్ళి గట్టిగా గురువుగారిని ప్రశ్నించాడు. ఋషిని ప్రశ్నించాడు, పరమాత్మ అంటే ఏమిటి, పరమాత్మ ఎవరు? ఆ మునిగారు మౌనంలో ఉండిపోయారు. ఋషిగారు, గురువుగారు. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళా ప్రశ్నించాడు, మిమ్మల్ని అడుగుతున్నాను స్వామి, ఆ పరబ్రహ్మతత్వం ఏమిటి? ఏమి సూచన లేదు, మాట లేదు. మూడోసారి ఈయన వాయిస్ రైజ్ చేసి అడిగాడు, మిమ్మల్ని అడుగుతున్నాను స్వామి, పరబ్రహ్మం అంటే ఏమిటి, తత్వం అంటే ఏమిటి? 3 సార్లు అడిగాను, ఒక్కసారి కూడా సమాధానం ఇవ్వలేదు మీరు. అప్పుడు గురువుగారు నోరు తెరిచారు, 3 సార్లు నీకు సమాధానం ఇచ్చాను. శాంతి, శాంతి, మౌనం. దాన్ని వివరించడానికి సాధ్యము కాదు నాయనా, అవాంగ్ మనస గోచరం. అది 3 సార్లు సమాధానం ఇచ్చాను. నీకు అర్థం కావాలి, అది మౌనమే. మౌనం అంటే మూగ కాదు, డంబు కాదు, ఏం మాట్లాడకుండా ఉంటాను, అది కాదు. ఇక్కడ అది తమోగుణం. అది మౌనం అంటే మననశీల, మనస్సులో బాగా ఆలోచించడం, మనస్సులో జపం చేయడం. ముఖ్యంగా మౌనం ఎందుకు ఆచరిస్తారో, ఏకాదశి రోజో లేక పౌర్ణమి రోజో కొంతమంది కొన్ని నియమాలు పెట్టుకొని ఉంటారు. ఎందుకది? మనస్సులో అది తీవ్రత పెరగడానికి, ఆ ఫైన్నెస్ పెరగడానికి, ఆ భక్తి పెరగడానికి, ఎనర్జీని వేస్ట్ అవ్వకూడదు. నాలుక అనేది చపలమైన ఒక వస్తువు, అది ఒక ఇంద్రియం. అది నాలుక తింటా ఉంటుంది, రుచులు చూస్తూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది. నిద్రలోనూ మాట్లాడే వాళ్ళు ఉన్నారు.
ఆ నియమం పెట్టుకునేది మౌనం. ఎక్కడెక్కడ మౌనం ఆచరించాలి, ఎందుకు ఆచరించాలి? అందుకే ఆ మౌనము కూడా నేనే. శాంతోయమాత్మ. ఆ గుహ్య విషయాలు కొన్ని ఉంటాయి, గోప్యమైన విషయాలు ఉంటాయి. అవన్నీ మార్కెట్లో చెప్తూ ఉంటే అది అర్థం కాదు అందరికీ. అక్కడ మౌనం ఆచరించడం మంచిది. అది కూడా ఇదొక ఎథిక్స్, ఇదొక డిసిప్లిన్ మనకి నిత్య జీవితంలో. ఇప్పుడు ఈ గత 18 నెలల్లో 19 నెలల్లో ఇది వేసుకున్నాం కాబట్టి మాస్క్ కొంచెం మౌనంగా ఉన్నాం. తగ్గింది, పొల్యూషన్ తగ్గింది, వాతావరణ కాలుష్యం తగ్గింది. అట్లీస్ట్ ఇండైరెక్ట్లీ కరోనా తల్లో తండ్రో కొంచెం మనకి బుద్ధి చెప్పాడు. ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు, ఎక్కడ పడితే అక్కడ మాటలు. అక్కడి నుంచి కొంచెం రక్షణ, మౌనం. అయితే ఏమవుతుంది, మౌనం ఆచరించకుండా ఉన్న మాట్లాడే ఒక లోపల చపలతనం ఉందే, అది కొన్ని కష్టాలకి నష్టాలకి దారితీస్తుంది. హిందూ వార్తాపత్రికలో ఒకసారి వచ్చింది, ఎంతవరకు ఈ మొబైల్లో మాట్లాడుతూ ఉంటారని. గేట్ దగ్గర మాట్లాడుతూ ఉంటాడు, ఇక్కడ ఉండే వాళ్ళకి డిస్టర్బ్గా అంత గట్టిగా మాట్లాడతాడు. ఎన్నిసార్లు చూశాను నేను, ఎన్నిసార్లు వాళ్ళు మా సెక్యూరిటీ వాళ్ళు చెప్తూ ఉంటారు, తగ్గించి మాట. నువ్వు మాట్లాడేది మీ భార్యతోనో, మీ బంధువుతోనో, మీ మిత్రుడితోనో, మీ బిజినెస్ పార్ట్నర్తో ప్రపంచమంతా తెలియాలని ఆయన. హిందూ వార్తాపత్రికలో ఏమొచ్చిందంటే, ఒకసారి ఒకడు మొబైల్లో బస్ స్టాండ్లో మాట్లాడుతున్నాడంట భార్యతో. మాట్లాడి చెప్తున్నాడు, పలానా వాడు 11 గంటలకు వస్తాడు, నేను బట్టల వెనకాల ఒక మూట పెట్టాను, ఆ మూట అందుకే అందించేయి. గట్టిగా మాట్లాడుతున్నాడు, అందరూ విన్నారు. 10:55కి ఒకడు వెళ్ళాడు ఇంటికి. మీ అయ్యగారు చెప్పారు, ఆ మూట ఏదో ఉందంట, నేనే అతన్ని అని చెప్పి ఆవిడ పాపం నమ్మింది. కొంత తొందరగానే వచ్చేసారు స్వామి గారి భటుడు అని చెప్పి ఆ మూట అందించింది. 11:05కి అసలైన వాడు వచ్చాడు. అమ్మ అయ్యగారు పంపించారు, ఏంటి మా మూట ఏది అంటే, ఇప్పుడే కదా మీ ఇంకొకడికి ఇచ్చాను. అయ్యో ఎవరికి ఇచ్చారమ్మా? వచ్చాడు 10:50 చెప్పాడు, పేరంతా చెప్పాడు, చేసి చూస్తే 1,00,000 రూపాయల మూట. అతను దోచుకొని వెళ్ళిపోయాడు. హిందూ వార్తాపత్రికలో వచ్చింది, హౌ వి బిహేవ్ ఇన్ ది సొసైటీ. ఎక్కడ మౌనం ఆచరించాలి, ఎవరితో మాట్లాడాలి. ఎవరో పోలీస్ అధికారి నాతో చెప్పాడు, ఒక IPS ఆయన, రిటైర్డ్ ఆఫీసర్. ఒకసారి లండన్లో మెట్రోలో ఎక్కాడంట. మెట్రోలో పక్కనోడు ఒక లోకల్ మ్యాన్, వాడు వైట్ మ్యాన్, ఆయన మాట్లాడుతున్నాడు ఎవరితోనో మొబైల్లోనూ. మెట్రో పెడుతుంది ముందుకి, ఈయన వెళ్ళి ఆయన పక్కన కూర్చున్నాడు, స్థలం ఉంది కదా అని. వెంటనే ఆ వ్యక్తి వెల్కమ్, సారీ అని చెప్పి ఫోన్ పెట్టేశాడట, ఫోన్ ఆఫ్ చేసాడట. కంటిన్యూ ఇతను అన్నాడు, మన దేశానికి చెందిన IPS ఆఫీసర్, కంటిన్యూ అంటే నో ఇట్ మే డిస్టర్బ్ యూ అంటాడంట. ఆ కల్చర్ చూడ, సంస్కృతి. స్వామి రామతీర్థ అంటారు. స్వామి రామతీర్థ ఎవరు? తీర్థరామ్, మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఆయన. ఎక్కడ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్? లాహోర్ విశ్వవిద్యాలయంలో. ఆ సమయం వివేకానంద ఉపన్యాసం విన్నాడు ఆయన. తీర్థరామ్ 5,000 మంది విద్యార్థులు వివేకానంద ఉపన్యాసం వింటున్నాడు. ఉపన్యాసం అయిన తర్వాత వేదాంతిజం అనే ఉపన్యాసం ఇచ్చాడు వివేకానంద్. సనాతన ధర్మ రహస్యాలని అద్భుతంగా అక్కడ ప్రసంగించారు స్వామీజీ. చదవాలది. వినిన తర్వాత ఈయనలో ఉత్సాహము, ఆ వైరాగ్యము, ఆ ఒక ప్రేరణ కలిగింది, శ్రద్ధ కలిగింది. ఆయన దగ్గర ఒక గోల్డెన్ వాచ్ ఉంటుంది, పాకెట్ వాచ్. పూర్వకాలం అదే కదా, గోల్డెన్ వాచ్లు బ్రిటిష్ సామ్రాజ్యం సమయాన్ని బంగారం చేసింది. ఆ గోల్డెన్ వాచ్ని స్వామీజీ పాదాల దగ్గర పెట్టాడు. ఇదే నా గురుదక్షిణ, ఇక నుండి ఈ రోజు నుండి మీరే నాకు గురువు స్వీకరించాను, ఈ గురుదక్షిణ స్వీకరించండి అని చెప్తే స్వామీజీ ఆ గోల్డెన్ వాచ్ తీసుకున్నారు. బంగారు గడియారం తీసుకొని దాని వెనక, దాని ముందు, దాని లోపల ఉండే క్యాప్ తీసి అన్నీ చూసి మళ్ళీ తీర్థరామ్ గారి పాకెట్లో పెట్టేశారు. ఆ తీర్థరామ్ గారికి కొంచెం ఆశ్చర్యమైంది, కొంచెం దిగులైంది. ఏమిటి స్వామీజీ స్వీకరించరా నా గురుదక్షిణ అంటే? తీర్థరామ్ తల మీద, శిరస్సు మీద స్వామీజీ ఆశీర్వాదం తలపెట్టి ఆశీర్వాదం చేసి ఏమన్నారో తెలుసా సమాధానం?
ఐ విల్ యూజ్ దిస్ వాచ్ త్రూ యువర్ పాకెట్ అన్నారు. అంటే ఏమిటి? అద్వైత భావం. నేను నువ్వు ఒకటే, నీ పాకెట్ ద్వారా నేను దీన్ని ఉపయోగిస్తాను. ఆ టచ్ ఉందే, అతను మారిపోయాడు. ఆధ్యాత్మిక ఉన్నతికి స్థితికి వెళ్ళిపోయాడు అతను. కొన్ని సంవత్సరాల తర్వాత రిజైన్ చేసి సన్యాసం తీసుకున్నాడు. స్వామి రామతీర్థగా ఆయన ప్రసిద్ధి పొందాడు. ఈ స్వామి రామతీర్థ గారు వేదాంత ప్రచారానికి అమెరికా కూడా వెళ్ళారు 1911 తర్వాత. అక్కడ కూడా అద్భుతమైన 11 వాల్యూమ్స్ ఉన్నాయి స్వామి రామతీర్థ గారి ప్రసంగాలు. వెజిటబుల్ ఎగ్జిస్టెన్స్ నుంచి స్పిరిచువల్ ఆధ్యాత్మిక ఉన్నతి వరకు ఎలా ఈ సైన్సు, మ్యాథమెటిక్స్ అన్ని, మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ కాబట్టి అన్నీ వివరించాడు ఆయన. 11 వాల్యూమ్స్ ఉన్నాయి ఆయన ప్రసంగాలు. ఆయన అంటాడు అమెరికాలో, మా దగ్గర వేదాంతం ఉంది, మీరు దాన్ని ఆచరిస్తున్నారు. మౌనం కానీ, ఆ నియమాలు కానీ. అందుకే వివేకానంద వాళ్ళు మెచ్చుకున్నారు. ప్రాక్టికల్ వేదాంతిస్ట్స్ మీరందరూ, మీరు ఆచరిస్తున్నారు. అందుకే 4 సంవత్సరాలు అక్కడ వివేకానంద గడిపారండి. రెండు ఇన్స్టాల్మెంట్స్లో. ఒకటి 1893 నుండి 1897 వరకు. రెండవది మళ్ళా 1900 సంవత్సరం వెళ్ళాడు. రెండో విజిట్ 1900. తర్వాత ఒక సంవత్సరం గడిపి మళ్ళీ తిరిగి వచ్చారు. 1902 ఆయన శరీరం త్యజించారు. 2 సార్లు వెళ్ళారు. రైట్ ప్లాట్ఫారం వివేకానందకు దొరికింది. అందుకే ప్రాక్టీస్, అప్లికేషన్, ఆచరణ. వినడం ఒకటి వేరు, ఆచరణ ఇంకా ఇంపార్టెంట్. ముఖ్యమైనది ఆలకించడం, ఇంటికి వెళ్ళి ఆలోచించడం, రేపు ఉదయం నుండి ఆచరించడం. అది వేదాంతం, అది యోగం. శ్రవణం, మననం, మూడవది ఏమిటి? నిధిధ్యాసనం, ఆచరణ, ధ్యానం. విభూతి యోగ 71 విభూతులు మనకి బోధించాడు స్వామి. 71. అది కూడా కేవలం ప్రాధాన్యమైన మాత్రమే. అది కూడా చెప్తాడు. కొన్ని మాత్రమే, ఒక అంశం మాత్రమే, అంశంలో అంశం మాత్రమే. మౌనం. కొన్ని గుహ్యమైన కొన్ని ట్రెడిషన్స్ ఉన్నాయి, సంప్రదాయాలు ఉన్నాయి, కొన్ని మంత్రాలు ఉన్నాయి. అవన్నీ మార్కెట్లో చెప్పడానికి లేదు. కొన్ని మౌనం ఆచరించాలి, కొన్ని రహస్యంగా ఉంచాలి. అది ఆ మౌనం కూడా నేనే. మౌనం చైవాస్మి గుహ్యానాం. తరువాత 4వది ఏమిటి? జ్ఞానం జ్ఞానవతామహం. తత్వజ్ఞానాన్ని, జ్ఞానుల తత్వజ్ఞానాన్ని నేనే. ఆ సెర్చ్ ఫర్ ట్రూత్ ఉందే, అది అన్వేషణ, జిజ్ఞాస, పిపాస. ఒక సంగీతంలో ఒక జ్ఞానం పెంచుకున్నారు, అది నేనే. పెయింటింగ్లో జ్ఞానం పెంచుకున్నారా, నేనే. నృత్యంలో జ్ఞానం పెంచుకున్నారా, నేనే. ఎవరెవరు ఆ పని చేస్తున్నారో వారందరికీ మనం నమస్కరించాలి. చిన్న రంగోలీ వేస్తున్నారు చక్కగా, పర్ఫెక్ట్గా, అదే యోగం. ఆ జ్ఞానం కూడా చాలా ఇంపార్టెంట్. ఊరిని ఏదో రంగులు తీసుకొని అలా వేయడం కాదు. మనకు ఒక ఇది ఉంది కదా, పద్ధతి ఉంది కదా, ఒక ఫ్లో ఉంది. వంట చేస్తున్నాడు, చక్కటి వంట, జిలేబీ చేస్తున్నాడు, రసగుల్లా చేస్తున్నాడు, మిఠాయిలు చేస్తున్నాడు. ఏమి రుచి, ఏమి రుచి, రెసిపీస్. దానికే పెద్ద ఇది ఉంది, దానికి కాంపిటీషన్స్. కానీ మళ్ళా నాలుక కోసం ఏమైనా చేస్తూ ఉంటాం. అయినప్పటికీ ఆ జ్ఞానం ఒకటి ఆధ్యాత్మిక జ్ఞానం, ఇంకోటి వ్యావహారిక జ్ఞానం. ఒక పుస్తకం ఉంది, అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను నేను. ఆ పుస్తకం పేరే చమత్కారం, అన్కామన్ విజ్డమ్. ఈ గ్రంథం పేరు అన్కామన్ విజ్డమ్. ఫ్రిడ్జెఫ్ కాప్రా అనే సైంటిస్టు భారతదేశం అంతా తిరిగాడు, పాశ్చాత్య దేశాలను తిరిగాడు, దార్శనికుల్ని కలిశాడు, సంగీత విద్వాంసుని కలిశాడు, రాజకీయ నాయకుల్ని కలిశాడు, తరువాత ఫిజిసిస్ట్ని కలిశాడు. వారితో సంవాదం, ప్రశ్నించాడు. అతని పిపాస, అతని వ్యాకులత, అతని జిజ్ఞాస, తెలుసుకోవాలి. ఇంక ఆ రహస్యాన్ని మనందరికీ పంచుకున్నాడు మేధావి. చాలా చక్కటి ఇన్స్పైరింగ్ బుక్ అది. అదే ప్రమాణంలో మనం ఈ వేదాంతం చదువుతూ ఉండాలి. అది ఒక డిగ్నిటీ ఇస్తుంది. జ్ఞానం జ్ఞానవతామస్మి.
ఊరికనే పాలిటిక్స్, సినిమాలు, గొడవ గొడవ గొడవ. ఆ ఒక ఆనందమే పోయింది. తత్వజ్ఞానమే లేదు. భౌతిక జ్ఞానం అందరికీ ఉండదు, తత్వజ్ఞానం, దాంట్లో ఉండే సూక్ష్మమైన తత్వం, ఆ జ్ఞానం నేనే. జ్ఞానుల తత్వజ్ఞానాన్ని నేనే అని బోధిస్తున్నాడు. అందుకే స్వాధ్యాయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు మన నిత్య జీవితంలో. ఒక అరగంట సేపు, గంట సేపు చదవాలి. న్యూస్ పేపర్ చదివేది ఇంపార్టెంట్ కాదు, అది ఇన్ఫర్మేషన్. ఇలా జరిగింది సరే ఉండు, నేనేం దాంట్లో పెట్టలేను, చూద్దాం తర్వాత. తత్వజ్ఞానం నా చేతుల్లో ఉంది. పిల్లలకి బోధించాలి, చదివించాలి. వారు చదవకపోయినా కూర్చోపక్కన నేను చదువుతాను. అది రాణి మదాలస ఉదాహరణ ఇస్తారు వివేకానంద. రాణి మదాలస బిడ్డని ఉయ్యాల్లో పెట్టి పాట పాడుతుంది. ఆవిడ ఏం పాట అది, ఏం పాట! వివేకానందే రోమాంచం అయిపోతారు, ఇన్స్పైర్ అయిపోతారు. శుద్ధోసి బుద్ధోసి ముక్తోసి సంసార మాయా పరివర్జితోసి. బిడ్డకి ఏం పాటలు వినిపించడం? నువ్వు ముక్తుడవు, నువ్వు శుద్ధుడవు, నువ్వు బుద్ధుడవు, నువ్వు నిత్యుడవు, నువ్వు ఇంజనీరు, నువ్వు డాక్టరు, నువ్వు లాయర్. ఈ వేషాలు వేయలేదు ఆవిడ. శుద్ధోసి బుద్ధోసి ముక్తోసి సంసార మాయా పరివర్జితోసి. తల్లి పాడుతుందండి, తల్లి పాడుతుంది. మహారాణి మదాలస. వివేకానంద అంటారు, ఎంతమంది తల్లులు వారి బిడ్డని నిత్యోసి బుద్ధోసి ముక్తోసి, యాదవ కొంచెం చదువు, ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళు, చైతన్యకు వెళ్ళు, వెంకయ్య వెళ్ళ పడతాయి అప్పుడు, చదువు, తర్వాత అంటాడు ఆత్మహత్య చేసుకుంటాడు. ఎందుకంటే ఆ శుద్ధ చైతన్యాన్ని మనం అణిపివేస్తున్నాం. ఆ జ్ఞానాన్ని మనం సిమెంట్ రాయితో మూసేస్తున్నాం. తత్వజ్ఞానానికి స్థానమే లేదు అడిగి. అయితే స్వామి ఏమంటున్నాడు? జ్ఞానిలో తత్వజ్ఞానాన్ని నేనే. ఆ ఇన్స్పిరేషన్ అబ్దుల్ కలాం అప్పుడప్పుడు అనేవారు ఆయన ఉన్నప్పుడు, ఎవ్రీ హౌస్ షుడ్ బికమ్ ఏ లైబ్రరీ. చదివించండి పిల్లల్ని, వారు చదవరు, వినిపించండి. మేక్ ఇట్ డిఫరెన్స్. వినిపించండి, చదివించండి, ఆలోచించండి, ఆలోచింప చేయండి. వారిని నలుమూలకు తీసుకువెళ్ళండి. ఎవరో విజ్ఞాని వస్తాడు హైదరాబాద్కి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, పిల్లలు వెళ్ళాలి, పెద్దోళ్ళు వెళ్ళాలి, వాళ్ళతో పాటు ముఖ్యంగా పిల్లలు పక్కన కూర్చోబెట్టాలి. శుద్ధోసి బుద్ధోసి ముక్తోసి మాయా పరివర్జితోసి. ఆ బిడ్డకి ఏమర్థం అవుతుంది? అయితే సైకాలజీ ఏమంటుంది? తల్లి ఒక ప్రేమ, తల్లి ఒక స్పందనలు, తల్లిలో ఉండే భావాలు, తల్లిలో ఉండే ఆ ఒక రక్షణ బుద్ధి ఆ బిడ్డ మనస్సులోకి వెళుతుంది. అమ్మ వైపు చూసి నవ్వుతుంది బిడ్డ, చక్కగా నవ్వుతుంది. ఆ బిడ్డ పెరిగి యువకుడు అయిన తర్వాత మహాయోగి అయిపోతాడు. ఆ కథలు పురాణాల్లో వస్తాయి. మదాలస. జ్ఞానం జ్ఞానవతామస్మి. అప్పుడు ఈ కామక్రోధ లోభ మోహ మదమాత్సర్య వాసనలు మనకి తగ్గుతాయి. ఇంకా ఇవన్నీ చెబుతూ స్వామి ఏమంటారంటే శాంతంగా ఉండమంటారు. ఓం పఠించండి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మౌనం ఆచరించాలంటే ఓంకారం బెస్ట్. అన్ని మంత్రాల్లోనూ ఓంకారమే. ఇంట్లో గొడవ జరుగుతుంటే ఓం అంటే శాంతమైపోతుంది. ఆ ప్రశాంతత చాలా ముఖ్యం. జర్మనీలో ఒక CEO, కంపెనీ హెడ్ గొడవలోకి దిగాడు. అంటే మీటింగ్లో పెద్ద గొడవ అయిపోయింది. ఆయనకి
వేదాంతం ప్రచారం ఈ వేదాంత గురువు గారు అక్కడ జర్మనీలో లెక్చర్స్ ఇస్తున్నారు, ప్రసంగిస్తున్నారు. నిజంగా జరిగింది ఇది. ఈయన దగ్గర ఆయన ఉపన్యాసాలు వెళ్తూ ఉండేవాడు ఆయన, ఈ చీఫ్. అప్పుడు స్వామి ఇంత గొడవ అవుతుంది, పెద్ద మీటింగ్లో ఇది లేకుండా ఉంది, అండర్స్టాండింగ్ లేకుండా ఉంది, ఏం చేయాలి అంటే ఇది సాధన. నీకు విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంది. శ్రద్ధ ఉందా? శ్రద్ధ ఉంది. అయితే నేను చెప్పింది చెయ్యి. మీటింగ్ ప్రారంభమయ్యే ముందు 12 సార్లు ఓంకారం పఠించు. మీటర్తో పాటు ఒక టైమింగ్ పెట్టుకొని 12 సార్లు నాన్ స్టాప్. వాళ్ళకి అర్థమవుతుందా లేదా నువ్వు పట్టించుకోవద్దు, జస్ట్ చాంట్ ది మంత్ర 12 సార్లు. మీరు నమ్ముతారు లేదు, 2-3 రోజుల తర్వాత అందరిలోనూ ఆ ప్రశాంతత, అందరిలోనూ ఆ ఒక మంచితనం పుట్టుకొచ్చింది, ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. మళ్ళీ కంపెనీ ప్రారంభమైంది. ఆ ఓంకారానికి అదే డైలింగ్ నంబర్. అది భగవంతుడితో మన సంపర్కం పెంచుకోవాలంటే ఓంకారమే భగవంతుడి నంబర్. ఓమితీదగం సర్వం. అకార ఉకారం అకారైతే ఇంకేం కావాలి మనకి? ఇష్టమంత్రం తీసుకొని ఉంటే ఆ ఇష్టమంత్రానికి ఓంకారం కూడా ఉంటుంది. ఓం నమః శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం శ్రీమాత్రే నమః, అన్నిటికీ ఓంకారం. ఓం నమో భగవతే రామకృష్ణాయ మనం పఠిస్తూ ఉంటాం, పాడుతూ ఉంటాం. సో ఈ విధంగా ఈ ఓం అనే దీంట్లో ధ్యానంలో మనం ముడగాలి. అహమాత్మా గుడాకేశ అనే శ్లోకం మొదలు జ్ఞానం జ్ఞానవతామహం ఆ నంబర్ వరకు, జ్ఞానం జ్ఞానవతాం అనంత వరకు చెప్పబడిన విభూతులు సంఖ్య 71 అని గ్రహించాలి. మరి భాగవతంలో 11వ అధ్యాయంలో కూడా ఇలాంటి వివరం ఉంది అంటున్నాడు పెద్దవాళ్ళు. ఇటువంటి విభూతుల వర్ణన నిమిత్తం శ్రీమద్ భాగవతంలో కనబడుతుంది. 71 విభూతులు 19వ శ్లోకం నుండి 38వ శ్లోకం వరకు. తరువాత ఈ సమ్మరైజ్ చేస్తున్నాడు, అంత సంక్షిప్తం చేస్తున్నాడు, ఒక తేలికగా మనకి అందిస్తున్నాడు. ఏమంటున్నాడు స్వామి? యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యత్స్యాన్మయా భూతం చరాచరం. దేంట్లో దేవుడు లేడు అని ప్రశ్నించడానికి దీనికి సమాధానం. చర అచర, చెట్టుల్లోనూ పక్షులలోనూ క్రిమికీటములలోనూ తిమింగళాల్లోనూ చిన్న బిడ్డలలోనూ పెద్దవాడిలోనూ అవన్నీ చదివాం మనం. 71 విభూతులు గత 6 నెలల నుంచి జరుగుతూ ఉంది విభూతుల యోగం. ప్రతి దాంట్లో నేనే ఆ బీజము, నేనే దాని సోర్స్. సర్వభూత సర్వప్రాణులకు యచ్చాపి సర్వభూత, సర్వప్రాణులకు బీజము నేనే, మూలాధారము నేనే, నిమిత్త కారణము నేనే, ఉపాదాన కారణము నేనే. కొమ్మరి ఉంటాడు, కొండ చేస్తూ ఉంటాడు మట్టితో, ఆ మట్టి నేనే. ఎవరు చేస్తున్నాడో ఆ కొమ్మరి? నేనే. ఆ కొండ తయారవుతుంది, కూజ తయారవుతుంది, అది నేనే. బాహ్యమనందు నేనే, అంతరమందు నేనే. అందుకే సర్వోత్తమ, సర్వవ్యాపీ. ఈ రెండో వాక్యం చాలా గంభీరమైన వాక్యం, చాలా ధ్యానం చేయవలసిన వాక్యం. న తదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం. రిపీట్ చేయండి. న తదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం. మరొకసారి. న తదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం. హే అర్జున, సర్వభూతాలకు మూల కారణమైనది ఏదో అది నేనే. ఒక బీజం విత్తనం తీసుకుంటే అది దాంట్లో ఏముంది? కనబడలేని శక్తి ఉంది. ఛాందోగ్యోపనిషత్తు గుర్తుందా? ఏమిటది? శ్వేతకేతు సంవాదం, శ్వేతకేతు ఆరుణి సంవాదం.
శ్వేతకేతు అనే యువకుడు అన్ని గ్రంథాలు చదివాడు, అన్ని వ్యాకరణాలు జ్ఞానం పొందాడు. దాంతోపాటు అహంకారం కూడా పెరిగింది వాడికి. తండ్రి దగ్గరికి వస్తున్నాడు, గురుకులు వేరే గురువు దగ్గర నుంచి. ముఖంలో కనబడుతుంది, జ్ఞానము కనబడుతుంది, ఈ పొగరు అనేది అహంకారం కూడా కనబడుతుంది. సో తండ్రి అన్నాడు, ఇదా వదిలామంటే వీడు డిస్టర్బ్ చేస్తాడు సమాజాన్ని, ఆ అహంకార బీజాన్ని నేను తొలగించాలి. అది ఒక కథ రూపంలో వివరించాడు. అది ఉదాహరణ రూపంలో చాందోగ్యోపనిషత్తు ఉదాహరణ. ఏమన్నాడు? శ్వేతకేతు, అన్నీ చదువుకున్నావు కదా, అన్నీ నేర్చుకున్నావు కదా, సర్టిఫికేట్ పొందావు కదా, అయితే ఒక ప్రశ్న ఉంది, ఒక చిన్న ఫైనల్ ఇది ఉంది, ఎడ్యుకేషన్, నీకు విద్యాభ్యాసం, ఇంకోటి తత్వం ఉంది, అది నీకు నేర్పిస్తాను. ఏంటి సార్, ఏం తండ్రి గారు, ఏమి నేర్చుకోవాలంటే అరణ్యానికి వెళ్ళు, పెద్ద ఫలం ఒకటి దొరుకుతుంది అక్కడ, నిగ్రోధా ఫలం అని, అది తీసుకురా, పెద్ద పండు. వెళ్ళాడు పాప, అరణ్యానికి వెళ్ళాడు, తీసుకొచ్చి అందరు వేరే విద్యార్థులను కూర్చొని ఉన్నాడు, 2 ముక్కలు చేయి. 2 ముక్కలు చేశాడు. ఏం కనబడుతుంది నీకు అంటాడు తండ్రి గారు. ఈ శ్వేతకేతు ఏ సందేహం లేకుండా అక్కడి నుంచి ఆ పండులో, పెద్ద పండు నుంచి ఇంకొక చిన్న పండు తీస్తాడు. ఆ చిన్న పండ్లు ఒక 100 ఉంటాయి పెద్ద పండులో. ఎన్ని ఉన్నాయి? 99 ఉన్నాయి. ఆ పండు, ఒక చిన్న పండు తీసుకొని దాన్ని 2 ముక్కలు చేయి. 2 ముక్కలు చేస్తాడు. ఇది డిసెక్షన్ అనమాట. డిసెక్షన్ చేసి దాన్ని అణువులోకి తీసుకువెళ్తాడు, లోపల తత్వం నేర్పిస్తాడు. ఆ చిన్న పండు 2 ముక్కలు చేశాడు. 2 హాఫ్స్ అయిపోయాయి. ఏమి కనబడుతుంది నీకు? ఆ 2 చిన్న ముక్కల్లో చిన్న విత్తనాలు కనబడుతున్నాయి తండ్రి గారు అంటాడు. ఒక విత్తనం తీసుకో, ఒక బీజం తీసుకో, దాన్ని 2 ముక్కలు చేయి. చూడండి, పెద్ద పండు నుంచి దాన్ని 2 ముక్కలు చేసి, ఆ చిన్న పండులో 2 ముక్కలు చేసి, విత్తనాన్ని మళ్ళీ 2 ముక్కలు చేసి, ఆ సగం ముక్కుందే అది చేతిలో తీసుకో అంటాడు. ఏమి కనబడుతుంది నీకు? ఏమీ కనబడతలేదు, నథింగ్ అంటాడు. సరిగ్గా విను, సరిగ్గా చూడు, కాన్సన్ట్రేట్ చేయి. ఏం కనబడుతుంది నీకు? ఏమీ కనబడతలేదు నాన్నగారు. సరే 15 రోజుల తర్వాత రా అని ఇంటికి పంపిస్తాడు. ఇంటికి పంపించి 15 రోజుల తర్వాత మళ్ళీ శ్వేతకేతు ప్రేమతో విశ్రద్ధతో తండ్రి గారు నేర్పిస్తారని వస్తే తోటలోకి తీసుకువెళ్తాడు. తోటలోకి తీసుకువెళ్ళిన తర్వాత తండ్రి గారు చూపిస్తాడు, చిన్న మొలక భూమిలో నుంచి బయటకు వచ్చింది. శ్వేతకేతు, ఈ చిన్న మొలక ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలుసా? తెలియదు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకొక కొత్త విత్తనం తీసుకున్నాను, కొత్త బీజం తీసుకున్నాను, అది ఈ స్థలంలో నాటాను, 15 రోజులు నీళ్లు పోసాను, దాని ప్రభావం వల్ల ఇది పెరిగింది, భూమిలో నుంచి బయటకు వచ్చింది, మేనిఫెస్ట్ అయ్యింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మొలక? ఒక కొత్త విత్తనంలో నుంచి వచ్చింది నాన్నగారు, మీరే చెప్పారు కదా. 15 రోజుల ముందు ఏమి సమాధానం ఇచ్చావు నేను అడిగితే? ఐ సీ నథింగ్ అన్నావే, ఏమీ కనబడతలేదు, ఏమీ దర్శనమే లేదు, ఏం ప్రత్యక్షం లేదే దాంట్లో అన్నావే. ఆ ప్రత్యక్షమే శక్తి. ఐతదాత్మ్యమిదం సత్యం తత్సర్వం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో అని ముగిస్తాడు. అక్కడి నుంచి మహావాక్యం మేనిఫెస్ట్ అయింది, బహిర్గతమైంది ఈ ఋషివా ధ్యానము నుండి. ఆ ఆత్మయే ఈ సత్యము. ఐతదాత్మ్యం ఇదం సత్యం తత్సర్వం తత్వం అసి శ్వేతకేతు. అదే నువ్వు ఆ పరబ్రహ్మతత్వము, అన్సీన్ ఎనర్జీ అని నువ్వు ఏది నో అన్నావో అదే ఎవ్రీథింగ్. దట్ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ విధంగా ఉపనిషత్తులు కథల మూలకంగా మా పిల్లలకు నేర్పించారు, తత్వాన్ని బోధించారు. ఆ బీజం ఏదంటున్నాను, ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది అది? స్వామి అంటారు, సర్వభూతాలకు మూల కారణమైనది ఏదో అది నేనే. స్థావర జంగమాత్మకాలైన వస్తువులలో ఏ ఒక్కటి కూడా నా శక్తి లేకుంటే నిలబడగలిగేది లేదు, అన్నీ మదాత్మకాలు. ఇప్పుడు కరెంటు పోయింది, భౌతిక కరెంటు పోయింది, లోపల కరెంటు ఉందిగా, అందుకే ఓంకారం పఠించగలిగాం. మళ్ళీ భౌతిక కరెంట్ వచ్చింది, మళ్ళీ ప్రారంభించాం. అది లేదు అని లేదు కదా, ఏదో కొద్ది ఎక్కడో చిన్న ఇది ఉంటుంది. అది
ఆ రహస్యాన్ని మనం గుర్తించుకోవాలి. అందుకే ఇక్కడ అంటాడు, నిన్ను ఏ భావంతో చింతన చెయ్యాలి? 17వ శ్లోకం చదవండి. దేంట్లో? విభూతి యోగంలో 10th చాప్టర్ 17వ శ్లోకం విభూతి యోగంలో. ఇవన్నీ మళ్ళీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ముందుకు వెళుతూ వెనకాల మర్చిపోతూ ఉంటాం. అందుకే ఇవన్నీ రెఫరెన్సెస్ ఇస్తారు పండితులు, ఈ దీనికి భాష్యకారులు. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్. అనుసరించండి. కథం విద్యా అహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. ఇది అర్జునుడి ప్రశ్న. ఏమిటి అర్జునుడి ప్రశ్న? హే యోగీశ్వర, నిన్ను గురించి నేను ఏ విధంగా చింతించగలను? నేను నిన్ను ఎలా ఎరుగగలను? ఓ ఈశ్వర, ఏ ఏ వస్తువులలో నిన్ను నేను ధ్యానించగలను? 3 ప్రశ్నలు ఉన్నాయి లేదా? మొదటి ప్రశ్న ఏమిటి? నిన్ను గురించి నేను ఏ విధంగా చింతించగలను? గుర్తుపెట్టుకోండి. రెండవది ఏమిటి? నేను నిన్ను ఎలా ఎరుగగలను? మూడవ ప్రశ్న ఏమిటి? ఏ ఏ వస్తువులలో నిన్ను నేను ధ్యానించవలేను? ఈ 3 ప్రశ్నలకి ఈ 2 లైన్స్ ఈ శ్లోకం యొక్క సమాధానం. 17వ శ్లోకం నుండి 39వ శ్లోకానికి కనెక్షన్ ఉంది. అదేవిధంగా మీ కొరకు చెప్తున్న 7వ అధ్యాయం 10వ శ్లోకం, 9వ అధ్యాయం 18వ శ్లోకం మనసులో పెట్టుకోండి. 7వ అధ్యాయం 10వ శ్లోకం, దాని కనెక్షన్ ఉంది అక్కడ ఈ శ్లోకానికి. 9వ అధ్యాయం 18వ శ్లోకం. తర్వాత ఇది చదవండి. ఈ 3 శ్లోకాలు చదివి 39వ శ్లోకంకి రావాలి. అప్పుడేం అర్థమవుతుంది మనకి? నతదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం. ఈ పరబ్రహ్మతత్వమే, ఇది లేకుండా ఎవరు లేరు. చరమో అచరము అన్ని విషయాల్లోనూ భగవంతుడి మనం చూడే ప్రయత్నం చేయాలి. ఇది ఒక మహావాక్యం. ఇది ఈశావాస్యం ఇదం సర్వం అన్నట్టుగా నతదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం. నా శక్తి లేకుంటే నిలబడగలిగేది లేదు. అన్నీ మదాత్మకాలు. స్వామి బ్రహ్మానంద యాజ్ వి సా హిమ్ అనే గ్రంథం చదవాలి. ఎవరు చదవలేదో, తెలుగులో లేదు, ఇంగ్లీష్లోనే ఉంది అది. స్మృతులు, ఆయన శిష్యులు, సన్యాసి శిష్యులు మరియు గృహస్థ శిష్యులు, భారతదేశంలో అన్ని నలుమూలలో వెళ్ళిన వాళ్ళందరూ వారి వార్తాపత్రికలో, ప్రబుద్ధ భారతిలో, వేదాంత కేసరిలో, లేక వేరే వేరే ఉద్బోధన అనే వంగ పత్రికలో రచించినవి. చాలా అద్భుతమైన ఈ 4 శ్లోకాలకి మూల కారణం అది. ఆయన ఎక్స్పీరియన్సెస్, ఎలాగ ఆయన భగవంతుడి విస్మయమైపోయి ఆనందమైపోయి నిలిచి ఉండేవారు స్వామి బ్రహ్మానంద గారు. శిష్యులు కూడా చెప్పేవారు, ఎవరు బ్రహ్మానందో ఆయనే శ్రీరామకృష్ణులు, ఎవరు శ్రీరామకృష్ణులో ఆయనే బ్రహ్మానందులు. ఇద్దరికి మానసపుత్రుడు ఆయన. ఎవరు చదవలేదో దయచేసి పుస్తకం కొనుక్కొని ఇంట్లో ప్రతిరోజు కొన్ని సంఘటనలు, ఇవన్నీ సంఘటనలు, ఫిలాసఫీ కన్నా సంఘటనల ద్వారా వారు నిరూపించారు దీని ప్రమాణమంతా. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప 40 ఏషతు దేశత ప్రోక్తో విభూతేర్ విస్తరోమయా. ఇది మళ్ళా సంక్షిప్త విభూతి యోగం. ఇది ఏమిటది? ఓ అర్జున, దివ్యములైన నా విభూతులకు పరిమితి లేదు. ఎవరు పరిమితి చేయగలరు? అనంతమైన విభూతులు. దాంట్లో కొన్ని అయినప్పటికీ సంక్షేపంగా ఈ విభూతులను వర్ణించాను. సర్వం విష్ణుమయం జగత్ అనే తత్వాన్ని ఈ సంక్షేమంగా వివరించాను. కొన్ని మాత్రం ప్రాధాన్యమైనవి వివరించాను, అది తెలుసుకో అని చెప్పి స్వామి 41, 42, 41 చాలా ఫేమస్ శ్లోకం అది. యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఎక్కడెక్కడ మనం
అంశాన్ని మనం చూస్తున్నాం, తేజస్సుని చూస్తున్నాం. సంగీతంలో అయినా, సైన్స్లో అయినా, రచనలలో అయినా అనంత శక్తి కలిగే వారిని మనం గుర్తించాలి. ఆ అనంత శక్తియే పని చేస్తుంది, పని చేయిస్తుంది. అందరిలోనూ మనం గౌరవించాలి. తర్వాత వక్తలో ఉండే ఆ వక్తృత్వ శక్తి, పండితుల్లో ఉండే పాండిత్యం, అందరిలోనూ ఆ విభూతి ఎక్కడెక్కడ మేనిఫెస్ట్ అవుతుందో అక్కడ నేనే ఉన్నాను. యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితవేవా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఆ అంశం ప్రకాశమవుతుంది. మరొక సమ్మరైజ్ చేస్తాడు ఆయన 42లో. దాని ముగింపు తీసుకొని 11వ అధ్యాయం విశ్వరూపదర్శన యోగం వచ్చే శనివారం అర్థం చేసుకుందాం స్వామి అనుగ్రహంతో. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.